Welcome to today's session. In our previous session, what we learned? We learned what is a symmetric matrix and a known theorem. Every square matrix can be expressed as the sum of symmetric and skew-symmetric matrices. Based on this, we done some problems. Okay, we did some problems and I gave you some practice problems to do it. ఏం చేశారు చేశారా? ఎస్ చేసే ఉంటారులేండి. అయితే ఏం చేసి ఉంటారు? ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ని పీక్యూ ఫైండ్ అవుట్ చేశారు. పీక్యూని ఎలా చేశారండి మీరు? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేసుకుని అలాగే క్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని వాటి సిమెట్రిక్ అవుతుందా లేదా, క్యూ సిమెట్రిక్ అవుతుందా లేదా అన్నది వెరిఫై చేసి పీక్యూని యాడ్ చేసి నేను మీకు ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ వచ్చిందా లేదా, అదేవిధంగా బి అండ్ సి మ్యాట్రిక్స్ వచ్చినాయా లేదా చెక్ చేశారు. ఆల్రెడీ ఆన్సర్ కూడా మీ చేతిలోనే ఉంది కాబట్టి దానికి ప్రత్యేకించి నేను ఇక్కడ బోర్డు మీద కూర్చుని దాన్ని పి ఏంటి క్యూ ఏంటి అని చెప్పాల్సిన పని లేదు. ఈజీగా 2 స్టెప్స్లో మీకు వచ్చేస్తుంది కాబట్టి ఈ పాట మీరు చేస్తుంటారు. జస్ట్ క్రాస్ చెక్ ఇట్. ఓకేనా? నా ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం అంటే మనం ప్రాపర్టీస్ ఆఫ్ సిమెట్రిక్, క్యూ సిమెట్రిక్ అండ్ ఏ న్యూ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. చూడండి, ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్నిటిలోనూ ఫస్ట్ క్లాస్లో మ్యాట్రిక్స్ టైప్స్ నేర్చుకున్నాం. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కొత్త మ్యాట్రిక్స్ గురించి తెలుసుకున్నాం. ఆ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇంకొక కొత్త మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, ఇదేం కొత్త కాదండి. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చేసిన దానికి అప్లికేషనే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సార్ చూడండి, అసలు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి అనగానే ఈ పాటికి మీరు చెప్పేస్తారు, మేడం ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి అని చెప్తారు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్లోని ఒక మ్యాట్రిక్స్, ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ 4x4 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి, ఇచ్చే 20 మినిట్స్ ఆన్లైన్ బిట్స్, మీకు టైం ఇచ్చేది 20 మినిట్స్. ఆ ఒక్క 20 మినిట్స్లో ఒక్క ప్రాబ్లంకే దాన్ని ఇన్వర్స్ కట్టుకుని చేసేసరికి మీకు 10 మినిట్స్ అవుతుంది. మరి మిగిలిన బిట్స్ పరిస్థితి ఏంటి? కాబట్టి అలాంటప్పుడు ప్రొసీజరల్గా ఒక పద్ధతిలో మనం స్టెప్ వైజ్ చేసుకోవడం కాదు, ఆ మ్యాట్రిక్స్ నేచర్ ఏంటి, దానికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, దాన్ని ఉపయోగించుకుని దీని ఆన్సర్ డైరెక్ట్గా కట్టచ్చా అన్నది చూసుకోవడం తెలివైన వాళ్ళ పద్ధతి. ఇప్పుడు మనం చేయబోయేది అదే. చూడండి, ఫస్ట్ ఐ టేక్ 2 మ్యాట్రిసెస్ ఏబి. 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాం. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 సిమెట్రిక్ మ్యాట్రిసెస్. దానిలో మొదట ఒక దాని గురించి మాట్లాడుతున్నాను. లెట్ ఇట్ మే బి ఏ ఆర్ ఇట్ మే బి బి. ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. అయితే దెన్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ adjoint of A and inverse of A and powers of a matrix A square, A cube, A power 4 and so on, A power n greater than 0. And last one Ka, multiplication of a scalar. మీకు తెలుసు scalar here it is non-zero. ఇవన్నీ కూడా సిమెట్రిక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూసుకున్నాం అనుకోండి, ఏ ట్రాన్స్పోజ్ బై డెఫినేషన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ సిమెట్రిక్ అని నేను ఇచ్చినప్పుడు దాని ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా సిమెట్రిక్గా అయిపోతుంది. లైక్ దిస్ రిమైనింగ్ వాటిని కూడా మనం వెరిఫై చేసినట్లయితే ఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ, లాస్ట్ క్లాస్లో అడ్జాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది చెప్పాను. అవునా? గుర్తొచ్చిందా? ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అక్కడ ట్రాన్స్పోజ్ మాట్లాడుతున్నాం. అవునా? హియర్ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, ఆటోమేటిక్గా అది కూడా ద సిమెట్రిక్ నేచర్ని ఫాలో అవుతుంది. సిమిలర్లీ పవర్స్ ఆఫ్ ఏ, మల్టిప్లికేషన్ ఆఫ్ కే అన్నీ కూడా సిమెట్రిక్ అవుతాయి. ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను, ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారండి. ఆ 4x4 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ యొక్క నేచర్ ఏ ఇన్వర్స్ ఈజ్ డాష్ అని అంటే వాటి కింద మీకు ఏబిసిడి ఆప్షన్స్లో సిమెట్రిక్, క్యూ సిమెట్రిక్, ఆర్థోగోనల్, నన్ ఆఫ్ దీస్ అని పెట్టారనుకోండి, మీరు ఏం చెక్ చేస్తారు? ఏం ఆలోచించుకోకుండా ఇక్కడ ఏ ఇన్వర్స్, ఏ యొక్క మ్యాట్రిక్స్ ఏ సిమెట్రిక్ అయితే ఏ ఇన్వర్స్ కూడా సిమెట్రిక్ అవుతుంది. కాబట్టి నాకు ఇచ్చిన 4x4 మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అంటే సిమెట్రిక్ అవడం అంటే ఏం చేస్తావు, సింపుల్గా దాన్ని ట్రాన్స్పోజ్ కడతావు. ఆ ట్రాన్స్పోజ్ ఏ వచ్చి ఇచ్చిన మ్యాట్రిక్స్ సమానమైందంటే అది సిమెట్రిక్ అయిపోయింది కాబట్టి నేను ఇంక ఏ ఇన్వర్స్ కట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ప్రకారం సిమెట్రిక్ అని కంక్లూడ్ చేసుకుని డైరెక్ట్గా సిమెట్రిక్కి బిట్ని ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ చూడు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఓన్లీ సిమెట్రిక్. ఏబీలు సిమెట్రిక్ అయితే దాని సమ్ ఎడిషన్, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ ఏ ప్లస్ బి కూడా సిమెట్రిక్ అవుతుంది. కాన్వర్స్ నేను ఎస్ అని చెప్పలేదు, యూ హ్యావ్ టు వెరిఫై. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏబి ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఇది కూడా మనం ఫస్ట్ క్లాస్లో మాట్లాడాం, హౌ టు మల్టిప్లై టూ మ్యాట్రిసెస్. ఏబి ఈ సిమెట్రిక్ అయితే ఎప్పుడవుతుంది, ఏబి సిమెట్రిక్ ఎప్పుడవుతుంది, ఇఫ్ ఏబి ఈక్వల్ టు బిఏ అయినప్పుడు ఏబి ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నౌ మూవ్ టు ద నెక్స్ట్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏమిటండి? క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనగానే మీరు ఏం చెప్తారు నాకు? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. A transpose equal to minus A. Then we call it as the given matrix as Q symmetric matrix. Now see the first property. ఒక మ్యాట్రిక్స్ను మనం చూసిన వెంటనే అది స్క్యూ సిమెట్రిక్ అని చెప్పాలి అంటే మనకు తెలుసు ఈ కండిషన్ ఎలాగో చెక్ చేస్తాం. దాని డయాగోనల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఉండే ఈ 3x3 మ్యాట్రిక్స్లో ఏ, దిస్ ఈజ్ A11, దిస్ ఈజ్ A12, A13, A21, A23, A31, A32 అండ్ దిస్ ఈజ్ A33. ఈ మూడు జీరోస్ అవుతాయి, ఈ మూడు జీరోస్ ఉంటాయి. అంటే మనం అఫ్కోర్స్ ఇక్కడ నేను ఎంట్రీస్ మాట్లాడలేదు, ప్రిన్సిపల్ డయాగోనల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ జీరో. ఇఫ్ ఏ ఇస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ జీరోస్. క్లియర్? నెక్స్ట్, అందుకనే చూడండి నేను మీకు లాస్ట్ క్లాస్లో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్ రాశాను. ఒక్కసారి ఆ ఎగ్జాంపుల్ క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ zeros only. Okay, now see the second property. If A is a skew symmetric matrix, then the Ka is only skew symmetric. And also, if you take two matrices A and B are skew symmetric, then A plus B is only skew symmetric. I think, is it clear to all? Okay, next move to the orthogonal matrix. It is orthogonal matrix. A square matrix is said to be orthogonal if A transpose equal to A transpose A equal to I. మీరు ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ కండిషన్ ఒకటి చూపిస్తారు, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి అన్నాను. ఓకే, సో నవ్ సి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐ అంటే నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఎలా చెప్తున్నాము? If AB two matrices are non-singular, if AB equal to I, then automatically B equals to A inverse. మనం ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నాము, దాన్ని ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకున్నాం, అవునా? దాన్ని బేస్ చేసుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐ అన్నారు అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్. ఇస్ ఇట్ క్లియర్? నౌ కమ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్థోగోనల్ matrices. If A is an orthogonal matrix, then A transpose and its inverse are both are orthogonal. A transpose and its inverse are both orthogonal. Next thing, if you take two orthogonal matrices of same order n, then the products AB and BA are orthogonal. And the last important point, మీకు మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, చూడటానికి చిన్నదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్.
if A is orthogonal, then det A equals to plus or minus 1. ఎలా చేస్తున్నాము? Given that A is an orthogonal matrix. Orthogonal means by definition what it is? A transpose equals to A inverse. Okay, నిన్నేం ప్రూవ్ చేయమంటున్నాడు? Calculate the determinant of A. అందుకోసం నువ్వేం చేసావు? Take the definition A transpose equals to A inverse. Multiply on both sides with the given matrix A. A transpose equal to A inverse. Determinant లో calculate చేయమన్నారు కాబట్టి let us take the det on both sides. Apply the determinant on both sides. So det A transpose equals to determinant of A into A inverse. What is A inverse? Nothing but identity matrix. And what is the determinant of identity matrix determinant? Here 1. So applying these all, we got det A into det A transpose. Already మనం నేర్చుకున్నాం +2లో ఏమిటి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు the transpose and a given matrix both have same determinants. So here det A equal to determinant of the transpose of a given matrix. So this will be equal to det A into det A, nothing but 1. So this is square. Out there det A is nothing but plus or minus 1. Is it clear? Very, very important property. సరే మేడం, ప్రాపర్టీస్ బాగానే చెప్పారు, మాకు ఈ ప్రాపర్టీస్ అన్నీ మేము ప్రాక్టీస్ చేసేస్తాము. ఏ అంటే ఏంటి, ఏ ఆర్థోగోనల్ అయితే ఏ స్క్వేర్ ఎలా ఉంటుంది, ఏ ఇన్వర్స్ ఎలా ఉంటుంది, ఏ ట్రాన్స్పోజ్ ఎలా ఉంటుంది అన్నది ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్లోని మేము డైరెక్ట్గా పెట్టేస్తాము. వీఆర్ సో హ్యాపీ అని అనుకుంటున్నాను. అయితే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే ఓన్లీ ప్రాపర్టీస్ మగప్ చేయడం కాదండి. ఇవే ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మీకు గేట్ బిట్స్లో అడుగుతారు. ఎలా అడుగుతారు అన్నది ఒక చిన్న ప్రాబ్లం నేను చెప్తాను, ఒక బిట్ని డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి ఈ ప్రాపర్టీస్ మీకు ఎలా అప్లై అవుతుందో చూద్దురు కానీ. ఓకే, మరి చూడండి, నేను ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఒక సైడ్కి ఇలా నుంచున్నాను కాబట్టి నేను చెప్పేటప్పుడు స్పీడ్ అవుతున్నా మీకు వినటానికి. పాజ్ చేసుకుని ప్రతి ప్రాపర్టీని నోట్స్లో అప్డేట్ చేసుకోండి, కంపల్సరీ నోట్స్లో రాసుకోండి. ఓకేమా? నోట్ షేర్ చేస్తున్నాను బోర్డ్ని. For a matrix T 3/5, 4/5, X 3/5, transpose of a matrix is equal to inverse of the matrix. Then the value of X is dash. See this problem? చదవండి. ఫర్ ఏ మ్యాట్రిక్స్ T, దిస్ ఈస్ క్లియర్లీ మనం చూసిన వెంటనే ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2. ఓకేమా?
నెక్స్ట్ వాట్ వాజ్ గివెన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ వీడు ప్రత్యేకించి ఆ మ్యాట్రిక్స్ నేమ్ మెన్షన్ చేయరు ఎందుకంటే ఫర్ ఎ మ్యాట్రిక్స్ అనేది చెప్పారు ప్రాబ్లంలో అడిగేటప్పుడు దే డిడెంట్ గివ్ ఈవెన్ దే డిడెంట్ ఇనిషియలైజ్ విత్ ద మ్యాట్రిక్స్ ఫర్ ఎ మ్యాట్రిక్స్ అని ఒక్క మ్యాట్రిక్స్ అని చెప్తాడు నేను ఇక్కడ అర్థం అవ్వడం కోసం దాన్ని ఫస్ట్ ని టీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తున్నాను ఫర్ ఎ మ్యాట్రిక్స్ టీ ఈక్వల్ టు దిస్ వన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే వాళ్ళు దీన్ని రిజంబుల్ చేస్తున్నారు క్యాపిటల్ టీ మ్యాట్రిక్స్ ని రిజంబుల్ చేస్తూ వాళ్ళు ఏ కండిషన్ ఇచ్చారు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ let us say this is T యొక్క transpose equals to inverse of the trans matrix. Okay, let us say it will be T dash or J అనుకోండి ఈజీగా కనిపిస్తుంది J equal to 3/5 4/5 x 3/5 అనుకున్నాం ఇప్పుడు ఏమి ఇచ్చాడు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ J మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు J ఇన్వర్స్ అని అన్నారు దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు మనకు తెలిసింది ఇదే కావాల్సింది ఎక్స్ ఏం చేస్తారు మీరైతే ఏం చేస్తారు ఎస్ ఇప్పటికి ఆన్సర్ వచ్చేసింది నాకు ఆల్రెడీ ఏమిటది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అని మీరు చెప్పారు ఇక్కడ ఏ బదులు J పెట్టాడు అంతేనా అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది J ఈజ్ an ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ ఇంకొంచెం ఆలోచించాలి J ఆర్థోగనల్ అన్నారు అంటే ఏమిటి కండిషన్ ఎస్ దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు J ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు I అవునా కదా వాట్ ఈస్ J ఎస్ 3/5 4/5 x 3/5 what was its transpose 3/5 4/5 x 3/5 ఇక్కడ రెండు 2/2 మ్యాట్రిసెస్ కాబట్టి నీకు వచ్చే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలాంటిది తీసుకోవాలి 2/2 తీసుకోవాలి బికాస్ హియర్ 2 2 వస్తే కన్ఫర్మబుల్ కాబట్టి యు గాట్ 1 0 0 1 ఇక్కడ నుంచి మీరు నాకు విదిన్ 1 minute దీని ఆన్సర్ నాకు చెప్పేస్తారు చెప్పండి వాట్ ఈజ్ యువర్ ఎక్స్ వాల్యూ ఎలా చేస్తున్నారు సో ఐ టేక్ దిస్ ఆప్షన్ 3/5 into x plus 4/5 into 3/5 equals to 0 then you got the value of x answer is చెప్పండి waiting for you Three by 5 into x plus 4/5 into 3/5 equal to 0. ఫస్ట్ ఎంట్రీలో చేసుకున్నా నాకు ఫస్ట్ ఎంట్రీలో ఎక్కడ ఎక్స్ వేరియబుల్ లేదు ఉపయోగం లేదు నేను కన్సిడర్ చేసుకున్నా సో ఐ టుక్ ద సెకండ్ ఎంట్రీ దిస్ వన్ నౌ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఎక్స్ వాల్యూ ఎస్ -4/5 ఇలా మిమ్మల్ని అడుగుతారు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే వీటిని ఆర్థోగనల్ అన్నది మనమే చెక్ చేసుకుని మనమే చేయాల్సి ఉంటుంది ఓకే సరే ఇస్ ఇట్ క్లియర్ టు విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేస్తున్నారమ్మా గుడ్ నేను ఒక ప్రాబ్లం ఇస్తాను ఇది మీరు చేసి నాకు నెక్స్ట్ క్లాస్కి ఆన్సర్ ఇవ్వాలి ఓకే నోట్ డౌన్ ఇది కూడా మీకు కాంపిటేటివ్ బిట్స్ గేట్ బిట్స్లో అడిగిన ప్రాబ్లం multiplication of matrices E and F is G. Given E is equals to cos theta minus sin theta 0. Sin theta, cos theta 0. 0,
0, 1 and G equal to 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. What is F? What is the matrix F? దీని ఆన్సర్ నాకు నెక్స్ట్ క్లాస్లోకి మీరు ఇవ్వాలి. ఓకే, నోట్ డౌన్. నోట్ చేస్తున్నారమ్మా? గుడ్. ఇప్పుడు మనము అడ్జాయింట్ అన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసి దాని నెక్స్ట్ ర్యాంక్ అన్న కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఈ అడ్జాయింట్ అన్నది కొంచెం జాగ్రత్తగా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒక్క ప్రాబ్లం నేను చెప్తాను, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ యూనిట్లో లాస్ట్ టాపిక్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఉంటుంది చూడండి, దానికి ఈ అడ్జాయింట్ అన్నది కాన్సెప్ట్ చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇది బాగా వస్తే అడ్జాయింట్ కట్టడం మీకు తెలిస్తే ఐగన్ వాల్యూస్లోని ఐగన్ వెక్టార్స్ కట్టేటప్పుడు మీకు బాగా బెనిఫిట్ అవుతుంది, ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఓకే, నౌ సీ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం మైనర్ అంటే ఏమిటి, కోఫాక్టర్ అంటే ఏమిటి, అడ్జాయింట్ అంటే ఏమిటి. నెక్స్ట్ ఇమీడియట్గా మీరే చెప్పేస్తారు, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్వర్స్ వస్తుందండి, మనం అదే నేర్చుకున్నాం, అంతేనా? సరే, మైనర్ అంటే ఏం చేశారు? మైనర్ ఈస్ నథింగ్ బట్ the determinant of a matrix which is obtained by deletion of ith row and jth column. Okay, that is minor. Cofactor అనేసరికి assigned minor. Signed minor అంటే ఏం కాదండి, -1 పవర్ i ప్లస్ a det of mij. దీన్ని mij అని మాట్లాడతాం. aij అన్న ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ని ఇలా డినోట్ చేస్తాము. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ అ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అఫ్ కోర్స్ వీ షుడెంట్ రైట్ లైక్ దిస్ టు ఎక్స్ప్లెయిన్. మీకు అర్థం అవడం కోసం ఈ మధ్యలో ఉన్నది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నా. అంటే ఎలా చెప్తారండి, a11, a12, a13, a21, a22, a23, 32, a33 ట్రాన్స్పోజ్ చేస్తే నీకు వస్తుంది. ఓకే, ఒక్క చిన్న ప్రాబ్లం అడ్జాయింట్ కట్టడం నేర్చుకుని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ A equals to 1, 2, 3, 4, 1, 0, 0, 1, 5 a 3x3 మ్యాట్రిక్స్కి చెప్పాను. ఓకే, కూర్చోండి, బ్యాక్ రండి. కోఫాక్టర్ అనేసరికి అడ్జాయింట్ ఫస్ట్ మీరు బి అనే వాల్యూని కట్టాలి. B equals to ఇప్పుడు అడ్జాయింట్ ఏమవుతుంది, బి ట్రాన్స్పోజ్ అవుతుంది. మన పని ఇప్పుడు a11, a12 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. a11 ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? -1 హోల్ పవర్ 1 + 1 ఆఫ్ దట్ ఆఫ్ m11. m11 ఇప్పుడు దీనికి మనం m1 కట్టాలి. -1 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 1. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ delete first row first column, first row first column, ఇంకా మిగిలింది ఏంటి 1015. సో హియర్ రైట్ డౌన్ 1015. నెక్స్ట్ ఏ ఇక్కడ రాస్తా, a12 ఏమవుతుంది, -1 హోల్ పవర్ 1 + 2 delete first row second column, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఏం మిగిలినాయి ఇంకా
4005. అలా మీరు A13, A21, A22, A23, A31, A32, A33 అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్కటి రాస్తాను, తర్వాత మీరు నోట్ చేద్దాం. A13 చెప్పాలి. నేను ఇక్కడ వేసే లోపల మీరు డెట్ ఏంటి అన్నది చెప్పాలి. A13 ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 4101. A21 నెక్స్ట్ A22 రిమైనింగ్ చేస్తారు కదా. నౌ ఐల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. 2223, 31, 32, 33 ఇలా ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయాలి. నౌ సీ ద ఫస్ట్ వన్. 1 into 5 minus 0. So you got 5. A11 is 5. Next one. A12 minus 1 into 20. Minus 20. Okay. Next element. 1 into 4 minus 0. 4. Minus 1 into 10 minus 3, 7. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ A22 as 5, A23 as -1, A31 -3, A32 12 and last one -7. ఇంకా మిగిలింది ఏమిటి? రైట్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ B. ఇప్పుడు బిలో ఈ వాల్యూస్ అన్నిటిని రీప్లేస్ చేసామనుకో నీ మ్యాట్రిక్స్ ఎలా మారుతుందో చూడండి. నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను, బోర్డ్ సపోర్ట్ లేదు కాబట్టి. చూడండి, ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా. నీ బి మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు నాకు. యువర్ బి A11 ఇక్కడ రాశారు ఎంత? 5. A12 -20, A13 4 -7, 5 -1 -3, 12, 7 -7. This is your cofactor matrix B. మనకు కావాల్సింది ఏమిటి? adjoint. Adjoint of A equals to B transpose. చెప్పండి ఇప్పుడు. 5 -20 4 -7 5 -1 -3 12 -7. This is your adjoint matrix. Is it clear to all? Nice. మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. మనం ఏం చేసాము? ఫైండ్ ద adjoint of a given matrix A. ఓకే, adjoint కట్టాలంటే ఫస్ట్ నీకు కోఫాక్టర్ తెలియాలి. ఆ కోఫాక్టర్ని B అనుకున్నాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని B అనుకున్నాం. దిస్ B is nothing but A11, A12, A13 so on. ఇలా ఈ 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ A11 అంటే ఏమిటి? మైనర్ కట్టాలి. సో స్మాల్ A11 యొక్క మైనర్ క్యాపిటల్ A11, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు 5 వచ్చింది. ఓకే, అలాగే A12, A13 అన్నీ క్యాలిక్యులేట్ చేసి నువ్వు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేట్ చేసావు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ నుంచి నువ్వు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కట్టాలి. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటి? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ cofactor matrix. So write down the transpose of B. That is your adjoint matrix, adjoint A. Clear? A33. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను A33 ఎలా కట్టాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను వాల్యూ వేసాను కదా, దాన్ని నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. A33 means -1 whole to the power of
3 + 3 ఇంటూ ఇక్కడ థర్డ్ రో థర్డ్ కాలమ్ని డిలీట్ చేస్తే చూడండి ఇచ్చిన మ్యాట్రిక్స్లో థర్డ్ రో ఏంటి దిస్ వన్, థర్డ్ కాలమ్ ఏంటి దిస్ వన్, ఇంకా నీకు మిగిలిన మైనర్ ఏంటి 1 2 that of 1 2 4 1, 3 + 3 6, so -1 power 6 is 1, that of 1 2 4 1 ఎంత వచ్చింది ఇది -7 అవునా కదా. అలా ప్రతి ఎలిమెంట్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? నౌ నెక్స్ట్ విల్ మూవ్ టు సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్. చూడండి నేను ఇప్పుడు బోర్డు మీద మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను, ఫైండ్ అవుట్ ద అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీని ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ B equals to 1 2 -2 -1 3 0 0 -2 1. దీనికి అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయండి. నౌ అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ A where A is a square matrix of order n, then adjoint of KA equals to K power n - 1 into adjoint A. ఈ బిట్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మేము ఆన్లైన్ ఎగ్జామ్స్లో పిల్లలు రాస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసాం. సో దీన్ని ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ adjoint of A equals to that of adjoint of A is equals to that of A power n - 1 when n is the order of the matrix. The adjoint of a unit matrix is itself. Okay, A into adjoint A, ఇది మీరు నాకు చెప్పాలి. A into adjoint A yes. Okay, note down. నెక్స్ట్ క్లాస్లో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఓకే, ఈ ర్యాంక్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ర్యాంక్ అంటే ఏమిటి, దాని ప్రాపర్టీస్ ఏమిటి, ర్యాంక్ కట్టడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.